సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఏర్పాట్లలో బిజీగా ఉంది. మరోవైపు గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. తొలి దశ ఓటింగ్కు మరికొద్ది రోజులే మిగిలి ఉన్నప్పటికీ బీజేపీ ఇంకా తన మేనిఫెస్టో విడుదల చేయలేదు. వచ్చే వారం లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో 10వ తేదీలోపు బీజేపీ మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉంది. మోదీ హామీ అభివృద్ధికి చెందిన భారత్ 2047 పేరుతో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. బీజేపీ మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళలు అనే 4 అతిపెద్ద కులాలు మాత్రమే ఉన్నాయని ప్రధాని మోదీ గతంలో చాలాసార్లు చెప్పిన నేపథ్యంలో తన మేనిఫెస్టోలో కాషాయ పార్టీ 4 వర్గాలకు కొత్త హామీలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో కోసం బీజేపీ 27 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. ఈ మేనిఫెస్టోలో గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన పనులు, నెరవేర్చిన హామీలతో పాటు రాబోయే 5 ఏళ్లలో ఏం చేయబోతామనే విషయాలు పొందుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టో ఎలాంటి అంశాలు పొందుపరచాలనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని బీజేపీ సేకరించింది. మొత్తంగా బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోను రూపొందించే ప్రయత్నంలో ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ సైరన్ మోగింది. ఎన్నికల సంఘం హడావిడి మొదలైంది. బీజేపీ మేము 400 సీట్లు సాధిస్తామంటుందంటే ఎన్డీఏ భాగస్వామ్యంలో. అయితే ఇన్ని సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీజేపీ ఇప్పటి వరకు తన మేనిఫెస్టోని ఎందుకు ప్రకటించలేదు అంటే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. త్వరలోనే దీని రిపోర్ట్ ఇవ్వనున్నట్టుగా మనకు తెలిసింది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 10వ తారీఖు లోపే మేనిఫెస్టో ఉండబోతుంది. అయితే ఈ మేనిఫెస్టోలో ఏముంటుంది అంటే కొద్ది రోజుల క్రితమే మోదీ మాట్లాడుతూ ఒక విషయం అన్నారు. నాకు సంబంధించి ఒక 4 పెద్ద కులాలు ఉన్నాయి. అదే జ్ఞాన్ అంటే GYAN. జీకి సంబంధించి చూసుకుంటే గరీబ్, వైకి సంబంధించి చూసుకుంటే యువత, ఏకి సంబంధించి చూసుకుంటే అన్నదాత, ఎన్కి సంబంధించి చూసుకుంటే నారీ శక్తి. అంటే ఈ 4 కులాలే మేము ప్రధానంగా తీసుకుంటున్నామని చెప్తున్నారు. పేదవాళ్ళకి సంబంధించి మోదీ మాట్లాడిన మాటలు మనం తీసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే లోపే ఇది అంటే భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా మార్చి చూపిస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పేదవాళ్ళ కోసం చేసినటువంటి కార్యక్రమాలు దాదాపు 20% ఇంతవరకు దిగువగా ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు దారిద్ర్య రేఖకు పైకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు బాగుపడుతున్నాయి. మెరుగైన సదుపాయాలు వాళ్ళకి కనిపిస్తున్నామంటే విద్యాపరంగా కానీ, వైద్యం పరంగా కానీ, లేదా వాళ్ళకి ఏదైనా వృత్తిలో వాళ్ళని భాగస్వాములను చేయడం కానీ రకరకాలుగా చేస్తూ మేము అదేవిధంగా ఇప్పుడు రేషన్ ఇస్తున్నారు. గోధుమలు కానీ, బియ్యం కానీ, చక్కెర లాంటివి ఇవ్వడం ద్వారా అంటే వాళ్ళకి కనీస అవసరాలకు లోటు లేకుండా చేసి వాళ్ళ పరిస్థితులు కాస్త మెరుగుపరిచే విధంగా చేస్తున్నాం. దీనికి సంబంధించి కంప్లీట్ టార్గెటెడ్గా ఈసారి మేము వెళ్ళబోతున్నాం అని చెప్పేసి బీజేపీ మేనిఫెస్టోలో కొన్ని కొత్త పథకాలు ఏమైనా ప్రకటించే అవకాశం అయితే మనకు ఈ గరీబ్కి సంబంధించి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పేద ప్రజల్ని టార్గెట్ చేస్తూ ఈసారి మేనిఫెస్టోగా ఉండబోతుందిగా తెలుస్తుంది. ఇక యువతకు సంబంధించి ఇప్పటికే స్టార్టప్ కంపెనీస్ ఏమైనా వాళ్ళు స్టార్ట్ చేయాలనుకున్నా లేదా చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు ఏమైనా ఏర్పాటు చేయాలనుకున్నా వాటికి సంబంధించి ఈజీగా లోన్ తీసుకునే విధంగా, రుణాలు తీసుకునే విధంగా ఇప్పటికే మేము వెసులుబాటు కల్పించాము. ఆ దిశగా చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఈ క్రమంలో యువతకు సంబంధించి మరొక విషయం ఏం చెప్తున్నారంటే వాళ్ళకంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి తద్వారా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం ద్వారానో లేదా వాళ్ళని ఎంప్లాయర్గా మార్చడం ద్వారానో చేస్తూ ఓవరాల్గా ఒక డెవలప్మెంట్ అయితే యువతలో తీసుకురావాలనేటువంటి ఆలోచనలో మేము ఉన్నామని చెప్పింది బీజేపీ. సో
దీనిలో భాగంగా ఏం చేయబోతున్నారు, యువతకు బీజేపీ ఏం చేయబోతుంది అనేది బీజేపీ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరొకటి నారీ శక్తి, మహిళల్ని కూడా ఈసారి బీజేపీ గట్టిగా టార్గెట్ చేసింది. ఎందుకంటే సగభాగం మేము ఆకాశంలో సగం జనాల్లో సగం అనుకున్న మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారు, ఇంకా మహిళలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే డ్వాక్రా సంఘాలు ఎలాగో అలాగే ప్రతి రాష్ట్రంలో ఇలాంటి సంఘాలు, మహిళా సంఘాలు అయితే ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా డ్రోన్లు ఇచ్చినా లేదా ఏమైనా పరికరాలు ఇచ్చినా లేదా ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు లాంటివి ఏర్పాటు చేసినా వాళ్ళ పేరు మీదనే చేస్తున్నారు. ఈవెన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి ఇల్లు ఇవ్వాలన్నా కూడా అది మహిళల పేరు మీదనే ఇస్తున్నారు. అంటే ఫైనాన్షియల్గా ఉమెన్ డెవలప్ అయితే ఖచ్చితంగా ఆమె ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఇంకా నారీ కోసం ఏం చేయగలుగుతాం, మహిళా శక్తిని పెంపొందించడానికి, మహిళల్ని ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకురావడానికి, మహిళల కోసం మేము ఏం చేయబోతున్నాము, దీనికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ బీజేపీ మేనిఫెస్టోలో ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక అన్నదాత, అందరికీ అన్నం పెట్టేది అతనే, అయినప్పటికీ కూడా రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రైతులకు సంబంధించి ఇప్పుడు అంటే ప్రధానమంత్రి నిధికి సంబంధించి వాళ్ళకి కొంత అమౌంట్ పడుతుంది, ఎరువులకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఇస్తున్నారు. దాంతోపాటు వాళ్ళకి ఏమన్నా పరికరాలకు సంబంధించి కానీ ఇంకేదైనా కావాలంటే కాస్త సబ్సిడీలకు ఇవ్వడం, ఇలాంటి కొన్ని విషయాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఇంకా రైతుల మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, రైతు ఆత్మహత్యలు ఆపాల్సిన అవసరం ఉంది, రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి బీజేపీ ఏం చేయబోతుంది? సో ఈ 4 విషయాలని, నలుగురిని అంటే ఈ 4 వర్గాలని టార్గెట్ చేస్తూ అయితే బీజేపీ ఈసారి ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వీటిని ఏ విధంగా ప్రజెంట్ చేయబోతుంది, ఏ అంశాలని తెర మీదకి తీసుకొస్తుంది అనే విషయాన్ని ఇటు ప్రతిపక్షాలతో పాటు రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తారు, రైతుల కోసం ఏం చేస్తారు, మహిళల కోసం ఏం చేస్తారు, యువత కోసం ఏం చేస్తారు, అట్ ద సేమ్ టైము ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ జోడిస్తారు. ఇప్పుడు మన దగ్గర డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఏం చేయగలుగుతున్నాం, ఎంటర్ప్రీనర్గా వాళ్ళు ఎదగాలంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి అమౌంట్లు ఏంటి, వివిధ బ్యాంకుల ద్వారా వాళ్ళకి ఇస్తున్నటువంటి రుణాలు ఏంటి, ఇంకా తక్కువగా ఏమైనా రుణాలు ఇస్తారా, వాళ్ళు ఎదగడానికి ఇంకా ఏం చేయొచ్చు. యువత చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు, చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటే నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. చాలామంది ఉద్యోగాలు లేక తిరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ కోసం అంటే ప్రైవేట్ రంగాల్లో ఎలాంటి అభివృద్ధి సాధిస్తుంది, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేట్ రంగాలను డెవలప్ చేస్తూ వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తారా, ఇంకా ఏం చేస్తామంటున్నారు. ఈవెన్ అన్నదాత విషయంలో కూడా అంటే రైతుల్ని కాస్త బీజేపీ చిన్న చూపు చూస్తుంది. అంటే మన ఢిల్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు రకరకాలంగా రైతులకు బీజేపీ కాస్త దూరము అనేటువంటి మాటలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. కాబట్టి అలా కాదు, మేము రైతు పక్షపాతులం అని చెప్పుకోవాలనుకుంటే ఏం చేయబోతుంది. ఇప్పుడు మోదీ నోటి వెంట జ్ఞాన్ అనేటువంటి మాట వచ్చింది కాబట్టి ఇదే ప్రధానంగా మేనిఫెస్టోలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఎలాగో హిందుత్వం వాళ్ళకు ఉండనే ఉండింది, అదేవిధంగా వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని టార్గెట్ బీజేపీ ప్రతిసారి కూడా తన మేనిఫెస్టోలో ఒక టార్గెట్ని అయితే పెట్టుకుంటుంది. ఆ టార్గెట్ని మేము రీచ్ అవ్వడానికి ఎలా ప్రయత్నిస్తామంటుంది. ఈసారి అయితే చాలా పెద్ద పెద్ద టార్గెట్సే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అది ప్రజలకు చాలా అవసరమైనటువంటి టార్గెట్స్ అని మాత్రం బీజేపీ చెప్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సాధారణ ప్రజల దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి అంటే రాజకీయ నాయకులు, స్టేట్ లెవెల్ రాజకీయ నాయకులతో పాటు ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళందరూ కనుక్కున్నారు. ఈవెన్ మన తెలంగాణకు సంబంధించి కూడా బీజేపీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళి మీకు ఏం కావాలి, ఏముంటే బాగుంటుంది, బీజేపీ మేనిఫెస్టో నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి అనేక విషయాల్ని సేకరించడం జరిగింది. సేకరించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక లిస్ట్ ఇప్పటికే అక్కడికి హైకమాండ్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో రాజ్నాథ్ సింగ్ మళ్ళీ ఒకసారి భేటీ అవుతారు. ఎందుకంటే ఇప్పటివరకు ఒకసారి భేటీ అయ్యారు కాబట్టి దాని గురించి ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒకసారి భేటీ అయ్యి ఖచ్చితంగా 10వ తారీఖు లోపే మనకు మేనిఫెస్టో రాబోతుంది. సో బీజేపీ మేనిఫెస్టోలో ఏముంటుంది అనే దాన్ని బట్టి కూడా ప్రజలు బీజేపీకి ఎంతవరకు దగ్గర అవుతారు, ప్రజలు బీజేపీ అన్న టార్గెట్ని రీచ్ కావడానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారనే విషయాలు మాత్రం మనకు తేలినున్నాయి.